ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓనర్ మీకు ఆ ఇంట్లో ఏమేం ప్రాపర్టీస్ ఇస్తున్నాడు అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఫర్నిష్డ్ హౌస్ ఉంటుంది, కొన్ని చోట్ల అన్ఫర్నిష్డ్ హౌస్ ఉంటుంది. అన్ఫర్నిష్డ్ హౌస్ ఉంటే అన్ఫర్నిష్డ్ హౌస్ రాసుకోవాలి. ఫర్నిష్డ్ హౌస్ అయితే ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఎన్ని ఏసీలు ఇస్తున్నారు, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, అదేవిధంగా బాత్రూమ్ ఏంటి, టాయిలెట్స్ ఏంటి, ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా రాసుకోవాలి. ఇక ఏమైనా డ్యామేజ్ జరిగితే అంటే ఒక మినిమం అప్ టు ఒక 2000 రూపీస్ వరకు డ్యామేజ్ అయితే టెనెంట్ బేర్ చేయాలి. అబౌట్ 2000 అంటే నేను చెప్తున్న స్పెసిఫిక్గా 2000 నా ఉద్దేశం కాదు, ఒక ఫిగర్ అవుట్ చేసుకోవాలి. బోత్ పార్టీస్ కూర్చొని ఒక ఫిగర్ అవుట్ చేసుకొని ఈ అమౌంట్ బిలో అమౌంట్ని టెనెంట్ బేర్ చేయాలి. మేజర్ ఎక్స్పెన్స్ ఏదైతే వస్తుందో దాన్ని మాత్రం తప్పనిసరిగా ఓనరే బేర్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ రాసుకోవాలి. అది కూడా ఈ యొక్క గైడ్ లైన్స్లో ఇవ్వడం జరిగింది. మరొకటి పవర్ బిల్ ఎవరు పే చేయాలి, ఇంకొకటి వాటర్ బిల్ ఎవరు పే చేయాలి, మెయింటెనెన్స్ ఎవరు పే చేసుకోవాలి. దీంతో పాటు చాలామంది ఈ మధ్య కొన్ని హౌసెస్ నేను చూస్తాను, వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్లు వస్తాయి, ఆ ప్రాపర్టీ ట్యాక్స్లను కూడా టెనెంట్స్ తోటే పేమెంట్ చేపిస్తున్నారు. సో అట్లాంటి కండిషన్స్ అన్ని కూడా ముందే మాట్లాడుకొని అగ్రిమెంట్గా రాసుకుంటే ఆ రెంట్ కంట్రోల్ బోర్డులో అటు బోత్ పార్టీస్కి అటు ఓనర్కి ఇబ్బంది ఉండదు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం టెనెంట్ కూడా ఇబ్బంది ఉండే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన పాయింట్, ఇందాక మీరు అన్నట్టుగా ఇంతమంది లిమిటేషన్ పర్సన్సే ఉండాలి, అక్కడ వాటర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, అదేవిధంగా పవర్ సప్లై కూడా ఎక్కువ అవుతుంది, మీరు ఆల్రెడీ పే చేస్తున్నారు, ఎంత పవర్ బిల్ వచ్చింది మీరు పే చేస్తున్నారు. సో ఫ్యాన్స్ లోపలికి వచ్చేసి అర్జెంట్గా ఫ్యాన్స్ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి అని అనే అడుగు హక్కు కూడా ఓనర్కి లేదు. కొన్ని సందర్భాల్లో పక్కనే ఉంటాడు ఓనర్, కొన్ని సందర్భాల్లో పైన ఉంటాడు, కొన్ని సందర్భాల్లో బిల్డింగ్ కింద ఉంటాడు, నైబర్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చీటికి మాటికి ఇంటి లోపలికి వచ్చే రిస్ట్రిక్షన్ చేసే అధికారం కూడా టెనెంట్గా ఉంటుంది. తన హౌస్ అని చెప్పి ఆల్ ఆఫ్ సడన్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యి లేదు, ముందుగా నేను చెప్పాలి, నేను ఓనర్ని మీ ఇంటికి పలానా టైంలో రావాలనుకుంటున్నాను చెప్పి మాత్రం ఇంట్లోకి ప్రవేశించాలి తప్ప వితౌట్ ఒక ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చే అధికారం కూడా ఓనర్కి కూడా లేదు.